ఉందో ఏ తిన్నా కరెక్ట్ ఉంటుంది బ్రో. దాంట్లో నా ఫుడ్ మీకు కరెక్ట్గా ఉంటుంది కాస్త చెప్పండి. అది నా మైండ్ వెళ్తే బాగుంటుంది. దాంట్లో నాకు కూడా తెలియదు కదా ఎగ్జాక్ట్లీ. నాకు బయట తెలిసి ఉంటే ఎవరైతే తింటారో నాకు కూడా తెలియదు కదా. అప్పుడు బిగ్ బాస్ మీకు ఏం తింటారు? అది బిగ్ బాస్ అది నేను ఎవరైతే తింటో కనుక్కొని వస్తాను. అది ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను బ్రో. ఓకే, వెరీ వెరీ సేఫ్. ఎస్, నేను సేఫ్ గేమ్ ఆడాను. అవినాష్ బయట చాలా కన్నింగ్ దొంగతనం చేస్తాడు, అరెస్ట్ అయ్యాను 2 సార్లు. ఇక్కడ నేను కొంచెం మంచితనంగా ప్లే చేస్తున్నాను. నేను ఎందుకు సేఫ్ గేమ్ ఆడతాను భయ్యా? సేఫ్ గేమ్ అయితే నేను ఎందుకు నామినేట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను మంచితనంగా ఉండడం వల్ల నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాను కదా, మీరు నాతో మంచితనంగా ఉంటున్నారు, అది మీరు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. లాస్ట్ టైం లగ్జరీ బడ్జెట్ రానప్పుడు అందరు కడుపు కాలబెట్టుకుని పడుకున్నామా? రేషన్లో మేనేజ్ చేసాం. అండ్ రేషన్లో కొన్ని థింగ్స్ ఇంకా మిలిగిపోయి ఉండేది, అది ఎవరికి దక్కలే. అప్పుడు ఒక్క మాట ఎవరు మాట్లాడలేదు. మిగిలిపోయి పుల్లిపోయి పడేసిన విషయం కిచెన్ టీమ్ తెలుస్తుంది కదా. ఓకే ఓకే లైక్ అంటే లేదు బ్రో, నా పాయింట్ చాలా డిఫరెంట్. సారీ కూడా చెప్పారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, నా సారీ ఎంత బాగుంటుంది. అలా కొంచెం కూల్గా ఆలోచించండి బ్రో. కూల్గా ఆలోచిస్తే మోనాల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఫిట్మెంట్ నామినేషన్ టాస్క్లో ఫేస్ మీద అడిగారు. నేను ఇందాక డిస్కస్ చేసాను. సేఫ్టీ అనేది నాకు అది కరెక్ట్ కాదనిపించింది. మళ్ళీ మాకు చెప్తున్నప్పుడు నేను ఏం సేఫ్టీ ఆడట్లేదు, నేను కరెక్ట్గా ఆడుతున్నాను. నాకు మీ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను